ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు along with తాగ్బోతు రమేష్ and team. So let's welcome them. Mama proud se bolo I am single chance dorikina abakku mingle. నమస్తే సార్ హాయ్. ఎంత హుషారుగా ఇంత ఇలా ఉన్నానంటే దానికి కారణం ఏంటో తెలుసా? డాన్సా? స్కిట్ నాది కాదు. ఏమైపోయినా పర్వాలేదు ఇది నూకరాజుది, అందుకే రెక్లెస్ గా వచ్చాను. అది ఇంకో విషయం ఏంటో తెలుసా? ఈరోజు మా నూకరాజు మస్తు పార్టీ ఇస్తున్నాడు మనకి. ఇది మనకు కావాల్సిందే బాబు. నూకా అందరికంటే కూడా నువ్వంటే నాకు ఇష్టం. ఎంతమంది ఉన్నారు, ఏ రోజు ఎవడు నన్ను పార్టీకి పిలవలేదు. నువ్వు పిలిచావు చూడు, అది అందుకే నువ్వంటే నాకు ఇష్టం. సరే కూర్చో, మొదలెడదాం. ఇటు కూర్చో. చడాయకే సర్లే గానీ నీకు ఇష్టమైన పాట ఏంటో పాడరా. గేలుపు తలుపులే తీసే. గేలుపు తలుపులు కాదురా, గెలుపు తలుపులే. అదేలే, నాకు కొంచెం తిరగదు. నీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పు. గేమ్ చేంజర్. అంతలా సాగదీయకూడదురా. నేను జబర్దస్త్ కూడా చూస్తాను తెలుసా. నాకు ఇష్టమైన టీం లీడర్ ఎవరో తెలుసా? ఎవరు? రాకెట్ రాగేవా. రాగేవా కాదురా, రాఘవా అనాలి. అదే రాగేవా. అరే బాగా ఎక్కేసిందిరా నీకు. వాష్రూమ్ వెళ్ళి వస్తాను. అదే అసలు ఘట్టం. నీకు తెలియదు, నేను తీసుకెళ్తాదా వాష్రూమ్? నా మొగుడికి ఇంట్లో పనుల కన్నా ఈదిలో పనులు ఎక్కువ అయిపోయినాయండి. పొద్దున అనంగా వెళ్ళాడు సరుకులు తీసుకొస్తానని. అంట్లు తోమన్నాను, తోమేవా? బట్టలు ఉతకమన్నాను, ఉతికావా? తాగుతున్నావు కదా. పార్టీ ఇచ్చాడు. నీకు ఒక 2 minutes. ఈ రోజు క్యాన్సిల్. నోటి దాకా దొరికిన కూడి పోయింది. ఎలా కాదు, నేను అయినా ఇంకోటి ప్లాన్ చేస్తాను. అర్జెంట్ గా మా ఫ్రెండ్ సుశీల ఇంటికి వెళ్ళాలని ప్యాపిడో బైక్ బుక్ చేశా. ఇంతవరకు ప్యాపిడో బైక్ రాలేదు, టైం అవుతుంది. నేనే ప్యాపిడో బుక్ చేశాను. ఓటీపీ చెప్పండి సార్. రాసుకోండి. 6 4 6 మొత్తం 4 6. సార్ ఇంతకు లొకేషన్ ఎక్కడ? జూబ్లీ హిల్స్. రోడ్ నెంబర్ 6. సరే ముందెక్కడే. సరే ముందంటే ముందు కాదు, వెనకెక్కమంటున్నా. హ్యాపీడో వాడి పని ఈరోజు పప్పడమే. చేతులు ఏంటి? అంటే నేను పడిపోతానేమని భయం సార్ నాకు. పడిపోతాను భయమా? అయితే ఓకేలేండి సార్. ఇదో మీ లొకేషన్ అక్కడ అడుగుంటా వచ్చేసి. లొకేషన్ ఒకసారి చూడండి. ఇదేంటి విజయవాడ చూపెడుతుంది లొకేషన్? విజయవాడ లొకేషన్ పెట్టండి. విజయవాడ దాకా ఎలా పోతారు? పోండి సార్, ప్లీజ్ సార్, అడ్జస్ట్ చేసుకోండి. సార్ ఇది కారు కూడా కాదు విజయవాడ పోవడానికి. పోండి సార్, డబ్బులు ఇస్తాను సార్. అంత దూరం నేను పోను. నేను చూస్తే కొంచెం తేడాగా ఉన్నారా? నేను ఆ టైప్ కాదు సార్. నేను ఒట్టిగా టైప్ కాదు సార్. I can't believe it right now. సార్ నేను ఒట్టిగా టైప్ కాదు సార్. వీడు మిస్ అయ్యాడే. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడికి ఫోన్ చేస్తా, తాగుబోతు రమేష్ అని. ఒరే తాగుబోతు రమేష్. చెప్పరా. అరే నీకు మందంటే ఇష్టం కదా? అవునరా. మందు సెట్ చేశాను, పార్టీకి రారా? అవునా, వస్తున్నా. కూర్చో, మందు తాగుదాం. ఓకే దా, మందు తాగుదాం, కూర్చో. ఎందుకురా ఇప్పుడు? అరే ఫ్రెండ్ చెప్పు, వినపడుతుంది రా. ఇక్కడ పార్టీ అరేంజ్ చేసా, తొందరరా. మంది ఇచ్చేవాడండి నిజమైన ఫ్రెండ్ అంటే. దారా కూర్చో, తాగుదాం. ఎక్కరా నీ ఫ్రెండ్? ఏంద్రా? నీకు అర్జెంట్ ఒక విషయం చెప్పాలి. ఏంటది? వాడి గురించి తెలియదురా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రెండ్ రా, తేడాగా మాట్లాడతా. డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చావు, బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చావు. నా ఫ్రెండ్ ని పట్టుకుని అలా మాట్లాడతావు. ఇప్పుడు అయ్యే ఉండవు, నా మాటిను. రమేష్ ఎంతసేపు? కూర్చో. వేసుకో గ్లాస్ లో తాగు.
చూడరా మనం చిప్స్ ఎటు తింటే వాడు చూడు ఎలా గురుకుతున్నాడు. నా ఫ్రెండ్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నారా? అడు ఫ్రీగా మందు వస్తే తాగి ఎంజాయ్ చేయాలి కానీ బాగా బదనం చేస్తావు. అంతా అయిపోయాక కూడా ఇదే మాట అన్నాను, గుర్తుపెట్టు. ఇంత పార్టీ ఇస్తుంటే మీ ఫ్రెండ్ చూసావా నన్ను? అరే నువ్వు వెళ్ళిపో. నా ఫ్రెండ్ నవ్వమని వెళ్ళిపో. నీకు తాగే అర్హత కూడా నేను నీ మంచి కోసం వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నువ్వు నీ మంచి కోసమే చెప్తున్నా నేను. వాడి కోసం నా ప్రాణం ఇస్తారా? వెళ్ళిపో. సరే లేకపోతే నిన్నంత మాట్లాడతాడు ఆడాడు. నువ్వు నా ఫ్రెండ్ రా. వాష్రూమ్ లోపల ఉంది, నేను తీసుకెళ్తా. నువ్వే నన్ను పట్టుకోవాలి, నేను కింద పడిపోతా. నువ్వేం పడద్దు నేను చూసుకుంటా కదా. ఫ్రెండ్ రమేష్. రే రమేష్ డాడీ పోయిండు. నా ఫ్రెండ్ ఎక్కడ రా? లోపలికి రా చెప్తా. అరే రమేష్ నువ్వు రారా బయటికి. ఏమైందిరా? నీ ప్రాణ స్నేహితురాను వాడి కోసం ఏదైనా ఇస్తాను ఇచ్చేసావా? ప్రాణం తీసుకుంటే పర్లేదురా. ఎవడన్నా ఫ్రెండ్ ఫ్రీగా మందిస్తే అస్సలు వెళ్ళదురా. అంతే అంటావు వెళ్తావు. నీ గురించి నాకు తెలుసు కదా. జాగ్రత్త, హాస్పిటల్కి వెళ్దాం. సో మనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? మంచి కాన్సెప్ట్. ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి, మందు తాగినా కూడా క్లారిటీ ఇచ్చారు రమేష్ గారు. సూపర్. కృష్ణ భగవాన్ గారు. నాన్ స్టాప్ నూకరాజు గారు, రమేష్ గారు బాగానే ఉంది కానీ ఇంకా మంచి మంచి డైలాగులు వేసుకొచ్చి అనిపించింది. ఓకే, బాగుంది. నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. సో నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.